వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. మనువాద జడ్జీల తీర్పునకు నిరసన, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునకు మేం వ్యతిరేకం, దళిత సంఘాల జేఏసీ. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. అన్నంలో పురుగులు, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియంత్రణ కోసం శ్రమించే ట్రాఫిక్ పోలీసులు వారి సూచనల మేరకు చర్యలు చేపట్టడం ద్వారా వాహనదారులు క్షేమంగా త్వరితగతిన వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు హన్మకొండ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు అశోక్ జంక్షన్ వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటుతో పాటు అదాలత్ జంక్షన్లో సిగ్నల్స్ పై ఉన్న తీగలను పరిశీలించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నది ఏమనగా, ఈ వర్షాకాల నేపథ్యంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధిక వర్షపాతం వలన ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ 1800425980 జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బండారు నరేష్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును హర్షిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్రంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై అన్ని రాష్ట్రాల పరిధిలో ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల పోరాటానికి విముక్తి కలిగింది. ఈ సందర్భంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇవాళ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కొడిమ్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మరి బండారి నరేందర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంబరాల కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ, అలాగే వివిధ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి నా మాదిగ రక్త బంధువులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. ఏదైతే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి అట్టడి వర్గాలకు మరి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందాలి, ఎస్సీల్లో ఉన్న 59 కులాలు సమానత్వంతో ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ, విద్యా ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ఏదైతే మనకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా అందరికీ అందాలని మరి ఒక లక్ష్యంతో 1994లో మాదిగ దండోరా ఎంఆర్పీఎస్ స్థాపించి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇవాళ ఉద్యమం చేయడం జరిగింది. గతంలోనే మనకు 2000 సంవత్సరంలో ఏదైతే మనం చేస్తున్న పోరాటానికి గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 2000 సంవత్సరంలో మరి ఎస్సీల వర్గీకరణ మరి ఏదైతే
రాష్ట్రపతి ఆమోదంతో అసెంబ్లీలో చట్టం చేసి వర్గీకరణ చేయడం జరిగింది. ఏదైతే 2000 నుంచి 2000 వరకు మనకు ఎస్సీల వర్గీకరణ కొనసాగింది. మరి అంతకుముందు 1956లో మనకు రిజర్వేషన్లు అమలైతే అప్పటి నుండి 2000 వరకు లెక్కలు తీస్తే దాదాపు 72,000 ఉద్యోగులు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో వస్తే అందులో దాదాపు 72,000 ఉద్యోగులు మాలలకు వెళ్ళిపోయినాయి. 20,000 ఉద్యోగులు మాదిగలకు వచ్చినాయి. అదేవిధంగా ఏదైతే 2000 నుండి 2000 వరకు ఎస్సీల వర్గీకరణ చేస్తే మనకు 4 సంవత్సరాల్లో దాదాపు 25,000 ఉద్యోగులు మాదిగ ఉపకులాలకు రావడం జరిగింది. అంటే మనకు వర్గీకరణ జరగకపోతే ఎంత నష్టం జరిగిందో దాన్ని గమనించి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు మరి ఏ చట్టం అయితే 2004లో మనం సుప్రీంకోర్టులో 5 జడ్జీల న్యాయస్థానంతో కొట్టించినటువంటి చట్టాన్ని మళ్ళీ దాదాపు 20 సంవత్సరాలు పోరాడి ఇవాళ 7 జడ్జీలతోటి ఏ సుప్రీంకోర్టు కొట్టేసిందో అదే సుప్రీంకోర్టు తోటి ఇవాళ 7 జడ్జీలతోటి మరి రాజ్యాంగ ధర్మాసనం మరి ఏదైతే ఒక చంద్రచూడ్ గారి నాయకత్వం న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి తన అలా తీర్పు ఇవాళ మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే గెలవాలని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు మరి ఏదైతే మొక్కవాడి దీక్షతో ఎన్ని అవమానాలు, అడ్డంకులు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా కానీ ఒక లక్ష్యం వైపు వెళ్ళి ఎత్తుగడలతోటి ఒక వ్యూహాలతోటి ఇవాళ లక్ష్యాన్ని చేరుకున్నామంటే ఇది నిజంగా మందకృష్ణ మాదిగ గారికి యావత్ మాదిగ ఉపకులాల ప్రజలు రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే మనకు ఉన్నదో ఇవాళ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అనేక వర్గాలు, అనేక మంది ప్రజలు, సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా రకరకాల వ్యవస్థలు అన్ని కూడా సహకరించి న్యాయబద్ధమైనటువంటి మరి లక్ష్యం కోసం మందకృష్ణ మాదిగ గారు పోరాడుతూ ఉండు ఈ న్యాయాన్ని సాధించే వరకు కూడా మన అండదండలు అందిస్తామని అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ అన్ని కూడా మనకు సహకరించింది. ఆ సహకారమే ఇవాళ మనకు ఎస్సీల వర్గీకరణ సాధ్యమైంది. అదేవిధంగా ఏదైతే గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2023 11 నెలల మాదిగల విశ్వరూప మహాసభలో ఇచ్చినటువంటి మరి హామీకి అనుగుణంగా ఇవాళ మనకు సుప్రీంకోర్టుకు తీర్పచ్చడానికి సహకరించిన మరి గౌరవ నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క జగిత్యాల కొడిమేల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మనకు ఎన్నంటి ఉంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాదిగలకు ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇవాళ ఏదైతే మన వర్గీకరణను సహకరించి నరేంద్ర మోడీ గారిని మన ఏదైతే ఆకాంక్ష వినడానికి మన ఆర్తనాదాలు వినడానికి హైదరాబాద్ తీసుకొచ్చి ఇవాళ మన ప్రపంచవ్యాప్తంగా చాటుకునే విధంగా చేసినటువంటి మరి ఏదైతే కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి రైతు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జడ్జి మట్ట సరిత అన్నారు. చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో న్యాయ అక్షరాస్యత శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూరు జడ్జి మట్ట సరిత హాజరై రైతు సంక్షేమ పథకాలు, నకిలీ విత్తనాలు మరియు ఎరువులు గుర్తించుట, పంట ఇన్సూరెన్స్ చేయించుట గురించి, వినియోగదారుల ఫోరం మరియు కంప్లైంట్ చేయుట గురించి మండలంకు సంబంధించిన ఉచిత న్యాయ సేవా కేంద్రం తొర్రూరు కోర్టు నందు కలదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో పోలీస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. చట్టాల గురించి వివరించడానికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఉచితంగా ఎటువంటి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి అని చెప్పడానికి వచ్చాం. మేము జనరల్ గా కోర్టులలో చూసినప్పుడు ఈ వ్యవసాయదారులు ఏదైనా కోర్టు కేసులలో వచ్చినప్పుడు మరి ఎందుకయ్యా మీరు ఇలా చేశారు, ఇది మీరు ముందు చూసుకోకూడదా అంటే, ఏమో అమ్మ మాకు చదువు రాదు, మాకేం తెలియదు అంటారు. దానికోసం అని చెప్పే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యవసాయదారులుగా మీరు చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి, చేస్తున్న పొరపాట్లేంటి, చేస్తున్న తప్పులేంటి అని మీకు అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నేను వ్యవసాయ ఆధారిత చట్టాల గురించి ఫస్ట్ సీడ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం వ్యవసాయం చేసుకోవాలంటే పొలం దున్ని రెడీ చేసుకొని విత్తనాలు, మీ ఏవో గారు చెప్పినట్టు, మీ మేడం చెప్పినట్టు ఏం చెప్తున్నారు, మనము నకిలీ విత్తనాలని కొనుగోలు చేయకూడదని చెప్తున్నారు. మరి కొనుగోలు చేసిన సందర్భాలు ఉంటున్నాయా, కేసులు నడుస్తున్నాయి తెలుసా మీకు? వస్తూ ఉన్నాయి, పుట్టుకొస్తూనే ఉన్నాయి.
మన చిన్నప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు అవే ఉండొచ్చు, లేదంటే దానికన్నా ఇంకా సాంకేతికంగా అవి అభివృద్ధి అయ్యి ఇంకా పెద్దగా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటుంటే మనకి చాలా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ సంబంధించి విత్తనాలే అనుకున్నాము. ఇంతకుముందు అందరూ విత్తనాలు వాళ్ళ అంతటా వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇప్పుడంతా ఏం చేస్తున్నారంటే ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళడము, లోకల్లో కానీ లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి కానీ ఈ విత్తనాలు కానీ లేకపోతే ఇంకేదైనా పురుగు మందులు కానీ ఇవి తీసుకొని వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే అది ఎంతవరకు జెన్యూన్ ఏంటిది అనేది చూసుకోవట్లేదు. దానికి వాడు బిల్ ఇస్తున్నాడా లేదా అని చూసుకోవట్లేదు. ఎక్కడో ఎవరో ఇది ఏంటంటే పనిచేస్తుందని చెప్పగానే వచ్చేస్తున్నారు. దానికి డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీవి వాళ్ళు ప్రొవైడ్ చేసి మీకు అమ్ముతున్నారు. సో అలాంటి నకిలీ విత్తనాలు ఏంటిది ఎలా మనం గుర్తించాలంటే మన ఏవో గారికి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అవి నకిలీయా కావా అనేది మనము గుర్తించాలి. అలాగే వాళ్ళు మీకు సరైన బిల్స్ ఇస్తున్నారా లేదా, లేకపోతే వాటి వల్ల ఏమైనా నకిలీ అయితే మనకి సరిగ్గా మొలకెత్తవు, సరిగ్గా పంట దిగుబడి రాదు. సో మీరు అవి గుర్తించుకోవాలి, అలాంటివి తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి లైసెన్స్ లేని ఏరియా కాకుండా వేరే ఏరియా నుంచి కూడా, అంటే గుంటూరు నుంచి కానీ ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు, చేస్తున్నారు. మీ అమ్మాయిల పేర్ల మీద కొడుకులు లేరు, మీ అమ్మాయిల పేర్ల మీద అట్లా గానీ మీ వేరే అల్లుళ్ళ మీద రిలేషన్ వేరే దగ్గర పెట్టిరనుకో అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. తర్వాత వీళ్ళు గొడవలు అవుతాయి. ఇట్లాంటి కేసు ఒకటి పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. ఇట్లాంటివి మీరు పెట్టుకోకండి. మీరు ఏదున్నా కూడా రైతు బీమాలో మీ కన్సర్న్ రైతు ఏది ఇస్తే అదే తీసుకుంటారు. ఇది 5వ తారీఖే లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి 5వ తారీఖుల్లో ఇది ఒకటి ఇచ్చే మీ నామినీ ఆధార్ కార్డు, రైతు యొక్క ఆధార్ కార్డు, ఒక ఫామ్ ఉంటది. ఫామ్ అప్లికేషన్ దాని మీద సైన్ చేయాలి రైతు. ఆ సైన్ చేసిన ఫామ్ మాకు ఇస్తే మేము ఎన్రోల్ చేసేస్తాం. ఇది 5వ తారీఖే లాస్ట్ డేట్ ఉంది. ఇది గమనించి కొద్దిగా త్వరపడి ఇచ్చేయండి. అట్లానే రైతు బీమా పంట బీమా పథకం కూడా PMFJY అని ప్రధాన ఫసల్ బీమా యోజన కూడా నెక్స్ట్ క్రాప్ బుకింగ్ అవుతుంది. ప్రెసెంట్ ఏఈఓలు ఏ పంట వేసుకున్నారు, ఏ పంట మీరు సాగు చేస్తున్నారు అనేది ఏఈఓలు డీటెయిల్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టి అక్టోబర్ నవంబర్ లో మనకు పంట బీమా కూడా వస్తుంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో ఆదివాసీ కోలంబరి మన్నెవార్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు గంట గోపాల్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో మరియు కొమ్రంభీం జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను సిర్పూర్ ఆశ్రమ బాలికల పాఠశాల ఆవరణలోని గోడుల ఆరాధ్య దైవమైన కొమ్రంభీం విగ్రహానికి పూజలు చేసి మన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని గూడెంలలో ఆదివాసీ జెండాలను ఎగురవేయాలని అన్నారు. ఈరోజు పత్రిక విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు మా ఆదివాసీ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సిర్పూర్టి మండలంలోని ఈ నెల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అండ్ కొమ్రంభీం జిల్లాలో విజయవంతం చేయాలని ఆదివాసీ గిరిజన నాయకులు పాల్గొని ముఖ్యంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి R&B గెస్ట్ హౌస్లో నిర్ణయించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క ఆదివాసీ గుడాలలో ఆదివాసీ జెండాలు ఎగురవేయాలని చెప్పేసి మా ఆదివాసుల యొక్క నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఆసిఫాబాద్ కొమ్రంభీం జిల్లాలో కలెక్టరు ITDA మరియు హైదరాబాద్లో కూడా ప్రదర్శనలు ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి దానికి కూడా అధిక సంఖ్యలో ఆదివాసులు హాజరు కావాలని మేము నాయకులమంతా కలిసి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలియదు ఏమనగంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 1950 ప్రకారం ఎస్టీలోని 9 ఉపతెగలు రిజర్వేషన్లు కల్పించాలని 5వ షెడ్యూల్ ప్రాంతానికి కాపాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు యాస, భాష, సంస్కృతి ప్రకారము ప్రత్యేక కోడ్ను కల్పించాలని కోరుతున్నాం. అలాగే భూ బదలాయింపు చట్టం 1/70ని
పంచాయతీరాజ్ పేసా చట్టాలను పలు విషయాలపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ సభ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నాయకులు తుర్పం అర్జు గారు, గడం నాగేష్ గారు, తుర్పం రామ్సా, తుర్పం భగవంతరావు, విడమ భీమరావు, తుర్పం మారు, తర్వాత తుర్పం గన్ను, తర్వాత దుర్వా ధర్ము, గట్టం రంగన్న, కొట్టకుంట శ్రీనివాస్, చింతపూరి భీమరావు, కన్నపల్లి రాకేష్, పూజారి పవన్, నాయని సత్తయ్య, మానపల్లి యుగేందర్, కేక హనుమంతు, కమ్మరి సీతారాం, దూలం నాగయ్య, ఆత్రం గోవింద్, గంట అర్జయ్య, ఆత్రం మల్లేష్, ఎక్క సుభాష్, పంగిడి నాగయ్య, విడం భీమరావు, మడవి వెంకటేష్, తలండి ప్రవీణ్, పూజారి రాజన్న, ఆత్రం శంకర్, కర్ణ దేవాజీ, అలాగే వెడుమ నాగేష్, పాలకిరావు తదితరులు పాల్గొన్నారని మా యొక్క మిత్రులకు, పత్రిక విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లా చేయలేకపోయినా అన్న. జై ఆదివాసీ, జై కోల్వాన్, జై గోండ్వానా, జై రాన్సన్. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం, న్యూయార్కులో రేవంత్ బృందానికి ఘన స్వాగతం. నేడు న్యూయార్కులో ఎన్ఆర్ఐలతో రేవంత్ సమావేశం. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న రేవంత్ అమెరికా పర్యటన ద్వారా దక్షిణ కొరియాకు రేవంత్ బృందం పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన. Everybody move back! Everyone move back! Back up! Back up! Back up! You need to back up! Back up! Back up! Man, you guys got to back a little bit. Back up! Side. Back up! Back up! Jai Ravantana! Jai Ravantana! Back up! Back up! One second. Let him go in first. Stay on the curb. Hello. Behind the barrier. Back up. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఐనవోలు, భీమరదేవపల్లి, కమలాపూర్ మండలాలలో ఒక్కొక్కటి చొప్పున ఫల్టీ మదర్ యూనిట్లను డిఆర్డీఓ
పీడి నాగపద్మజ ప్రారంభించారు. ఒక్కో యూనిట్ ఖరీదు 2,90,000 అని, యూనిట్లకు బ్యాంకులు రుణం మంజూరు చేశాయని అన్నారు. ఒక యూనిట్లో 2,000 కోడి పిల్లలు ఉంటాయని, ఈ పథకం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక యూనిట్ చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ యూనిట్లు మండలంలోని గ్రూప్ సభ్యులందరి భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్ని చెరువుల విషయం వేరు, మా భద్రకాళి చెరువు విషయం వేరు. ఈ భద్రకాళి చెరువులో కూడా కంపల్సరీ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి. లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ అని మేము భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కోరుకుంటాను. ఇది 5 కాలనీలు కలిసి ఇప్పుడు కాదు 2014 నుంచి కూడా దీని మీద ఉద్యమం లెక్క పనిచేస్తాం. దీనికి మాకు న్యాయం జరగాలి. లేకుంటే ఇప్పుడు దాదాపు 282 నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కొంతమంది కూడా ఇలా మంచాన పట్టే పరిస్థితి ఉన్నది. మాకు నీళ్లు పోయే పరిస్థితి లేకని వీళ్ళు ఇలా 150 కోట్లతోటి కూడా మాకు శాంక్షన్ చేసిళ్ళు. బొందివాగు నాలది 150 కోట్లది కూడా శాంక్షన్ చేసి ఈ దాన్ని కడతాను. మరి ఎవరి కోసం అది 158 కోట్లు కడతాను. మళ్ళీ ఎఫ్టీఎల్ అని అంటాను. డెవలప్మెంట్ అంతా ఎటు ఉండాలి, రాళ్ళు ఎటు ఉండాలి అనేది వాళ్ళకి అవగాహన లేకుండా ఎఫ్టీఎల్ అని పెడతాను. నువ్వు కోట్ల రూపాయలతోటి బండి ఏర్పాటు చేస్తావు, ఇక్కడ మధ్యలో వచ్చి రోడ్ల పక్కకు ఎఫ్టీఎల్ అని పెడితే మరి ఎన్ని కోట్లు పెట్టి అదంతా నష్టమైంది. వీళ్ళందరూ కోర్టుకు పోతే అధికారుల పరిస్థితి ఏంది, దాన్ని మీరు ఒకసారి గమనించాలి. నోటీసులు 282 నోటీసులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు ఏంటంటే లేట్ ప్రొడక్షన్ కమిటీ పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలనుకుంటాను. ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే అడుగుతాను, ఎందుకంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే అడుగుతాను. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే పెట్టి మా అందరికీ రెసిడెన్షియల్ జోన్ చేసి ఈ ఎఫ్టీఎల్ దాని నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులను చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజీవ్ హనుమంత్ ఉండే కలెక్టరు, ఆయన ఆధ్వర్యాన మీటింగ్ పెట్టేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసిండ్రు. ఇప్పుడు దాన్ని ఈ కమిషనర్ గారు ఇప్పుడు పెట్టి లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి ఆమె కన్వీనరు. మాకు అతి త్వరలో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ రిజిస్టర్ చేసి ఇలా కొత్త మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాను. ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలని మన సురేఖ మేడం గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఆమె కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా భద్రకాళి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలని వరంగల్ తెలంగాణ భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి సమితి అధ్యక్షుడు మర్రి రవీందర్ కోరారు. తెలంగాణ భద్రకాళి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నోటీసులు జారీ చేయబడ్డాయి. తద్వారా వారి ఇల్లు మరియు జీవనాధారంపై భయం మరియు అనిశ్చితిని కలిగించాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి మా బృందావన్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని కమిషనర్ను కోరారు. ప్లీజ్ రండి, వెనకాల లైన్ ఉన్నదయ్యా, వాళ్ళు కోప్పడతారు. ప్లీజ్ రండి, మీకు ఫోన్ స్వామి భద్రకాళి మాతాకి జై.
అమ్మా కార్కాలు గుండీలో లేయచ్చమ్మా దాన్ని ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్స్ చేయడానికి వచ్చిందే ఈ మహా ఏఐ అనే మహాచక్రం. మణిపూర చక్రం అంటే ఏంటి? జీర్ణ వ్యవస్థ. డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కదా, డయాబెటీస్ ఎక్కువ అవడానికి మణిపూర చక్రమే ఇంపాక్ట్ ఇవ్వబడుతుంది. సో దాన్ని ఫిక్స్ చేయడానికి ఈ మహా ఏఐ వచ్చింది. ఏం చేస్తుంది? మీకు ఏం ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి అని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటుంది. అలానే చెప్తుందా? ఇంకేం చెప్తుంది? మీకు కావాల్సిన ఏ టైంకి ఏం చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మీకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాము? బ్యాలెన్స్ బేస్డ్ సప్లై అన్నమాట. అంటే డిమాండ్ ఎక్కడుంటే దానికి సంబంధించింది మాత్రమే ప్రొడక్షన్ కూడా చేస్తాము. దీన్ని ఎట్లా చేస్తాము? ఇంటర్ కనెక్ట్ చేస్తాము. మరి మీరు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎట్లా కాపాడతారు అంటున్నారు అంటే, మనం తయారు చేసిన డివైస్లో అతి చిన్న డివైస్ 133 రూపాయలు ఉంటుంది. అందరూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉంది, రైట్ నో కెమెరాలు ఉంటే చూసుకోండి, దీంట్లో ఉంది. ఇది 2 సార్లు క్లిక్ చేస్తే 3వసారి క్లిక్ చేసేసరికి మహా ఏఐ కమాండ్ సెంటర్కి వెళ్తుంది. ఈ రింగులు ఎంతమంది పెట్టుకున్న వాళ్ళకి అంతమందికి వాళ్ళ ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ చేయడం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇమ్మీడియట్గా ఇప్పుడు పక్కన ఒక అమ్మాయిని ఎవరైనా చేస్తున్నారు, కొన్ని ప్రవీణ్ అన్న ఉన్నారు, చింతం ప్రవీణ్ అన్న. అరే ఇట్లా ప్రవీణ్ అన్న అక్కడ ఒక అమ్మాయిని ఒక ఏడిపిస్తున్నారు బావే అంటే ఎంత దూరం ఉన్నాయి? 17 రకాల సెన్సార్లు ఉన్నాయి దీంట్లో. చూపెడతాను మీకు. ఇప్పుడు మనం అన్ని కంపెనీస్కి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని ఇచ్చాం. వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, రీసెర్చ్ చేసుకుంటూ ఇచ్చాం. ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ని మళ్ళీ మనం తీసుకురాగలుగుతున్నాం. సో ఇది కనుక వస్తే ఒక మనిషి జీవితాన్ని టెక్నాలజీకి కనెక్ట్ చేసి ఎట్టి పరిస్థితులలో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ కన్నా ఈ టెక్నాలజీ బాగుంది అని అందరూ బలంగా నమ్మే ఒక దేశీయ సాంప్రదాయ పద్ధతి. అంటే ఒక భువనేశ్వరి మాత ఎలానైతే తను అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చేస్తున్నదో, సెన్సార్లు కనబడుతున్నాయా? అఖిలాండ కోటి మీకు లైవ్ డెమో చూపెడతాను. అఖిలాండ కోటి బ్రహ్మాండాలని వెళ్తుందో దాన్ని డీకోడ్ చేసి మనం అట్లనే ఒక మంత్రిని, ఒక పోతిని, వారాహి, ఎందుకు ఒక అమ్మవారిని అష్టాదశ భుజ చండీని అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల శతచండీ చేసుకొని 12 నెలల తర్వాత ఒక పూజారిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన దేవాలయాలు, నదులు, పుణ్యతీర్థాలు దర్శించి మా స్వగృహంలో మక్తపల్లిలో నవచండీ అనే ఒక సంకల్పం చేసుకున్నాము. శ్రీ 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 భారతీ తీర్థ జగద్గురుల వారి పరిపూర్ణ కటాక్షానుగ్రహాలతో వారి చేతితోనే మంత్రాక్షలు ఇక్కడికి పంపించి సంకల్పం చెప్పించి ఒక 8 గంటల ముందు మనకు ఒక 1000 మంది పూజారులు కావాలి, మనము 1,00,000 చేయాలి అంటే 10 ఆయుధాలు చేయాలి. 10 ఆయుధాలు నవాసి వచ్చేసి ఇప్పుడు అమ్మవారి అందరి దర్శనాలు చేపిస్తున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.